అందరికీ నమస్తే అండి. ఒక రాజకీయాలంటే విపరీతమైన గాసిప్స్ వస్తాయి. రాజకీయాలైనా, సినిమాలైనా. సినిమాల్లో వచ్చే గాసిప్స్ ఒకలా ఉంటాయి. ఈ అఫైర్లని అవని ఇవని పనికిమాలిన గాసిప్స్ వస్తాయి. రాజకీయాల్లో వచ్చే గాసిప్స్ కొన్ని ట్విస్టులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్రమంలోనే ఇంటర్నల్గా జరుగుతున్న ఒక గాసిప్ ఏంటంటే కొత్తగా కొన్ని రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. నిజమే, విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టబోతున్నారు. విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ మీడియా ఛానల్ పెడతారంట. మేబీ ఇంకొక నెల 2 నెలల్లో ఆ మీడియా యూట్యూబ్ ఛానల్, డిజిటల్ మీడియా ఛానల్ స్టార్ట్ అవుద్ది. అక్కడికి ఒక 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో శాటిలైట్ ఛానల్ కూడా స్టార్ట్ అవుద్ది. దానికి సంబంధించి ఆయన బ్యాక్ అండ్ వర్క్ అంతా చేసుకున్నారు, టీం రెడీ చేసుకుంటున్నారు, జరుగుతుంది. ఆ తర్వాత ఆయన 2027 నాటికి పార్టీ కూడా అనౌన్స్ చేస్తారు. ఆయన చెప్పారు మొన్న మధ్య రాజకీయాల్లో మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నట్టు అండ్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఆయన స్వయానా ప్రకటించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుండడం తథ్యం. ఇది నిజం. అయితే ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక ప్రముఖ నాయకుడు, కూటమిలో ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగా అండ్ ఒక ప్రధానమైన పదవిలో ఉన్నారు, కీలకమైన పదవిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే. సో ఆయన కూడా వచ్చే ఎన్నికల నాటికి ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక చర్చ, ఒక గాసిప్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ అనమాట. ఇది పొలిటికల్ సర్కిల్స్లో కొంతమంది, మేబీ ఇది ఊహాజనితమే, కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడే సందర్భంలో నన్ను ఎవరో ఒక పెద్ద ఆయన అడిగారు నిజమా అని. నాకు కూడా తెలియదండి, కానీ అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ప్రస్తుతానికి టీడీపీ సిద్ధాంతాలకి, టీడీపీ భావజాలానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. దానివలన తెలుగుదేశం పార్టీ ఏమీ చెప్పలేకపోతుంది, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కానీ టీడీపీ విధానాలు అవి కాదు. ఆయన మాత్రం ప్యూర్లీ తను వ్యక్తిగత ఇమేజ్ విపరీతంగా పెంచుకున్నారు. తన నియోజకవర్గంలో ఆయనకు మైలేజ్ పెరిగింది, ఓటింగ్ పెరిగింది, అండ్ రాష్ట్రంలోని కొన్ని వర్గాలకు ఆయన మరింత దగ్గరయ్యారు. 2020 నుంచి 24 మధ్యలో చాలా వర్గాలకు ఆయన దగ్గర అయ్యారు, అప్పుడు వైసీపీని వ్యతిరేకించడం ద్వారా. ఇప్పుడు టీడీపీలోనే ఉంటూ ఈ అజెండా మీద పనిచేస్తున్న కారణంగా పర్టికులర్గా ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ, ఒక 2-3 వర్గాలను వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడుతున్నవి, ఆయన చేస్తున్న పనుల కారణంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆయనకు మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది, ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో ఆయనకున్న ఇమేజ్తో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టేంత అర్హత కూడా ఉంది. మేబీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో అది కామన్. పొలిటికల్ పార్టీల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్, గెలుపోవటములు అనేవి సహజమే. కానీ పార్టీ పెట్టాలంటే ఆ ప్రొఫైల్ కానీ ఆ బేస్ కానీ ఉండాలి. సో ఆ బేస్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు, ఆ ప్రొఫైల్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు, దానికి కావాల్సిన అర్హతలు ఆయన క్రియేట్ చేసుకున్నారు. సో ఆయన కూడా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఆయన బీజేపీకి కూడా సన్నిహితులే, ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీకి సన్నిహితులే, ఆయన పెడతారనేది ఒక టాక్. అలాగే ఆయన వ్యతిరేకులు, ఆయన ఏదైతే వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారో ఆ వర్గం వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారంట. ఇలా 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి అనేది ఒక చర్చ. ఈ మూడిట్లో ఒక పార్టీ అంటే విజయసాయిరెడ్డి గారి పార్టీ రాబోతున్నట్టు 100% వాస్తవం. ఇక మరో పార్టీ 50-50 ఛాన్సులు ఉన్నాయి, రావచ్చు. ఇంకో పార్టీ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన అండ్ జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఒక సెపరేట్ భావజాలంతో బీసీ బ్యాక్ బోన్గా బీసీవై పార్టీ వచ్చింది. సో ఈ పార్టీలన్నీ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఉంది, అండ్ లోక్సత్తా వాళ్ళు ఉన్నారు, బీఎస్పీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్టు కొత్త రాజకీయ పార్టీలు రావడం, ఆల్రెడీ ఇప్పుడు ఇంది జైభీం పార్టీ ఒకటి ఉన్నట్టుంది, జడా శ్రవణ్ కుమార్ గారిది, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ ఉందో క్లోజ్ చేశారో నాకు తెలియదు, అండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన విజయ్ కుమార్ గారిది ఒక పార్టీ ఉంది కదా. సో ఇవన్నిటితో పాటు కొత్తగా మరో 3 పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి యాడ్ అవ్వబోతున్నాయి అన్నమాట. మరి ఆ ఎజెండా ఏమిటో, సీక్రెట్ ఏమిటో వారికే తెలియాలి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallem.com అని. సో ఇది మంచి ప్రోడక్టు. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే దాదాపుగా ఒక 20 మంది మహిళలు
ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత స్వయంగా సొంతంగా మంచి ఫార్ములాస్తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్డు, కొత్త మంచి ఫుడ్డు, ఒక 25 రకాల లడ్డూలు, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, వీటితో లడ్డూలు చేస్తారు. అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అలాగే మల్టీ మిల్లెట్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మునగాకు పొడి, జామాకు పొడి, నల్లేరు కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, ఇలా రకరకాల పౌడర్స్ చేస్తారు. అన్నీ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా బాగుంటాయి వీళ్ళ దగ్గర. సో వీలైతే టేస్ట్ చేయండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.